వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా పురపాలక సంఘం తరపున ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు. దోమలు వృద్ధి చెందకుండా లార్వా దశలోనే వాటిని తినేటువంటి గంబుజియా ఫిష్లను పట్టణంలో జనసంచారం సమీపంలోని అన్ని చెరువులలో వదిలారు. స్థానిక 15వ వార్డు పరిధిలోని చిన్నరావూరులో పార్కు చెరువులో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలకుండా ఉండే విధంగా లార్వా దశలోనే వాటిని తినేటటువంటి గంబూజియా ఫిష్లను గురువారం వదిలారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపెండ రాధిక, పలు వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొని పార్కు ఆవరణలోని చెరువులో గంబూజియా ఫిష్లను వదిలారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపెండ రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోటు నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, స్థానిక కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ వైద్యాధికారి కేహెచ్ నిర్మల తదితరులు మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అత్యంత వేగంగా దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు. దోమలు గుడ్డు పెట్టిన తర్వాత అవి వృద్ధి చెందకుండా ఉండే విధంగా లార్వా దశలోనే గంబూజియా ఫిష్లు వాటిని తినేస్తాయని చెప్పారు. ఒక్కో గంబూజియా ఫిష్ రోజుకి దాదాపు 300 లార్వాలను తినేస్తుందని అన్నారు. చిన్రావూర్ పార్కుకు సెలవు రోజుల్లో ఆహ్లాదం కోసం చిన్నారులు, పెద్దలు వస్తుంటారని, అదేవిధంగా ప్రతిరోజు అనేక మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారని అన్నారు. వారందరికీ దోమకాటు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా నీరు నిలిచి ఉన్న చోట ఈ గంబూజియా ఫిష్లను వదలటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు పేరం సంజీవ్ రెడ్డి, ఆవుల కోటయ్య, మున్సిపల్ ఇంజనీర్ ఎం శ్రీనివాస్, ఏఈలు ఫణీంద్ర, చైతన్య, సెంటర్ ఇన్స్పెక్టర్ ఆకురత్ రామచంద్రరావు, అందే బాలచంద్రమౌళి, గ్రీనరీ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సత్యనారాయణ పార్క్ దగ్గర చిన్రావూరు పార్క్లో ప్రజలందరూ ఇక్కడ సండే వచ్చేదానికి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఈ పార్క్ రావటం జరిగింది. అలానే ఆహ్లాదకరంగా ఉండేది కానీ పిల్లలు ఆటలాడుకునే వస్తువులు కానీ, అలానే డైలీ ఇక్కడ వాకింగ్ చేస్తానికి కూడా ప్రజలు రావటం జరిగింది. కాబట్టి ఈ దోమకాటికి బారవ్వకుండా ఇలా చేపలన్నీ దీంట్లో వేయటం జరిగింది. అలానే ఈ చేప దోమల్ని గుడ్లన్నీ పెడతాయి కాబట్టి వాటి తినడం జరుగుతుంది. లాల్వా చేప అనేది ఈ దోమ గుడ్లు అనేది తినేయడం జరిగింది. ఆ దోమ కాటు వల్ల అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ డెంగ్యూ జ్వరం కానివ్వండి, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి బారిన పడకుండా మన మున్సిపల్ స్టాఫ్, మన హెల్త్ ఆఫీసర్ గారు ఆలోచించి ఈ చెరువులో అనేది చేపలను వేయటం జరిగింది. ఎంతమంది ప్రజలు ఇక్కడ ఎంత టైము స్పెండ్ చేసేటప్పుడు మరి ఇక్కడ కొంత వాటర్ అనేది స్నాగ్నేట్ అయ్యి ఉంది. దీనివలన ఎక్కువగా దోమలు నిల్వ ఉండటం వల్ల ఈ గుడ్లు పెట్టి దోమలు ఎక్కువగా ఉంటాయి. వాటి వలన ఎలాంటి ఈ పట్టణ ప్రజలకి అవాంతరాలు కలగకుండా వాటిని అరికట్టడానికి మరి గంబూజియా ఫిష్ అనే దాన్ని కొన్ని బట్టిప్రోల నుండి తీసుకురావడం జరిగింది. వాటిని మరి చెరువులో వేస్తే కనుక మరి ఈ యొక్క దోమల్ని అరికట్టవచ్చు అని చెప్పేసి మన హెల్త్ ఆఫీసర్ గారు వాళ్ళు, మున్సిపల్ స్టాఫ్ అంతా కలిసి మరి నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ దీనిలో వేయటం జరిగింది. మన పట్టణంలో గమనిస్తే కనుక మనకు బ్రహ్మాండమైన ఒక పార్క్ ఉంది. ఇక్కడ చిన్రావూరు పార్క్ అని అంటారు. ఇది చాలా ఫేమస్. ఒక లేక్ ఉంది. సో లేకులో చుట్టూరు బాగా ఉంది. రోజు 100 మంది వస్తారు. దీనికి వాకింగ్ కోసం వస్తారు. సాయంకాలం పూట ఆహ్లాదం కోసం వస్తారు. చెట్లు ఉంది, ఈడ ఉంది కాబట్టి దోమలు కూడా ఉండటానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ లేకులో దోమలు లేకుండా చేయగలిగితే కనుక మనకు ఈ యొక్క డెంగ్యూ లాంటివి ఇవి రావు. కాబట్టి ప్రభుత్వం వారు మనకు ఒక ఫిష్ సప్లై చేశారు. అది ఎలాంటి కనుక దోమలు తింటాయి. ప్రత్యేకంగా దోమలకు సంబంధించిన లార్వా తింటుంది. సో అవి ఆ ఫిష్ని తెచ్చి ఇక్కడ వేయడమైంది. ఈరోజు గౌరవ సిపి గారు, అలాగే వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్సు, అలాగే మా ఆఫీసు బృందం అందరూ కూడా ఇది ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నాం. సో అందువల్ల దయచేసి ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా కానీ ఫ్రెష్ వాటర్ ఉంటే కనుక మాకు చెప్పండి. ఫ్రెష్ వాటర్ ఐడియల్గా ఉంటే కనుక అలాంటి ఉంటే చెప్తే కనుక అక్కడ ఫిష్ ఏదైతే గంబూజియా ఆ ఫిష్ని వదులుతాం. ఆ ప్రాంతంలో దోమలు లేకుండా చేస్తాం. కాబట్టి దోమలు లేకపోతే జ్వరాలు ఉండవు. జ్వరాలు లేకపోతే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం ఉంటే కనుక మన ఇష్టం వచ్చినటువంటి వర్క్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సింపుల్ సూత్రం. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాలను ఇంకా విరివిగా రాబోతాయి. రాబోయేటువంటి రోజుల్లో
స్టాప్ డెడ్ ఏరియా ప్రోగ్రామ్ కూడా అవుతూ ఉంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించండి, సహకరించండి. ఈ యొక్క రాబోయేటువంటి డేస్లో ఏదైతే ఉందో మనము జ్వరాల నుంచి రక్షించుకుందాం, మన యొక్క ప్రాంతాన్ని క్లీన్గా పెట్టుకుందాం, శుభ్రంగా ఉంటుంది. శుభ్రత ఈ నెల మొత్తం కూడాను యాంటీ డెంగ్యూ అనే నెలగా ప్రత్యేకంగా గుర్తించబడినది. యాంటీ డెంగ్యూ అంటే డెంగ్యూ ఫీవర్లు రాకుండా నివారణ చర్యల్లో భాగంగా మస్కిటోస్ కంట్రోల్ చేయటంలో ఒక పద్ధతి బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటారు. ఈ బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటే గంబూజియా అనే ఒక చేప మస్కిటో లార్వా మీద లార్వాని తినేస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనకి నీటి నిల్వలు, ఈ చెరువుల్లో పారని నీళ్లు, స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెట్టి అవి లార్వాగా అయ్యే, లార్వా నుంచి అడల్ట్ మస్కిటోగా అవ్వటానికి మనకు 7 రోజులు పడుతుంది. ఈ లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఈ లార్వా దశలో ఉన్న దోమని ఈ గంబూజియా ఫిష్ అనేది తినేస్తుంది. ఒక్కొక్క ఫిష్ కూడాను రోజుకి 300 లార్వాలను తినేస్తుంది. కాబట్టి ఈ పార్క్కి చాలామంది వస్తూ ఉంటారు. ఎవరికి కూడాను దోమకాటు గురి కాకుండా ఉండటానికి, దోమల్ని కంట్రోల్ చేయడానికి గాను ఈరోజు ఈ చిన్రావూరు పార్కులో గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్ మెంబర్స్ అందరూ కూడాను కలిసి ఈ చిన్రావూరు చెరువులో ఈ గంబూజీ అనే ఫిష్ని వదలటం అయింది. ఇది అయిన తర్వాత మొత్తం మనకి 30,000 చేపలు వచ్చినాయి. అన్ని చెరువుల్లో కూడాను ఈరోజు ఈ గంబూజా ఫిష్ని వదిలే కార్యక్రమాన్ని కంటిన్యూ అవుతుంది. పార్కులో 15వ వార్డులో ఈ చంద్రావూరు పార్కు, సత్యనారాయణ పార్కు, దాంట్లో ఈ వాకింగ్కి వచ్చే ఎంతో మంది ప్రజలందరూ కూడా ఇక్కడ వాకింగ్కి వస్తారు. ఆదివారం వస్తే, సెలవు రోజులు వస్తే పిల్లల్ని తీసుకొని ఈ పార్కులో ఎంజాయ్ చేస్తానికి చక్కగా ఉంటుంది. బాగా ఈ పడవ కానీ కానీ ఆడుకునే వస్తువులు కానీ ఉంటాయి. ఆ భాగంగా ఈ చెరువులో నీళ్లు ఎటు పారవు కాబట్టి దాంట్లో దోమలు ఉంటున్నాయని ఒక ఆలోచన హెల్త్ ఆఫీసర్ గారికి వస్తే దాని భాగంగా చేపలు 30,000 తెనాలి వచ్చినాయి అన్నప్పుడు చేప పిల్లలు, ఆ పిల్లలు మన చిన్రావూరు పార్కులో చెరువులో కూడా వేస్తానికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా మా తెనాలి పట్టణ చైర్పర్సన్ గారు, మేడం గారు, వైస్ చైర్మన్ గారు మానేపాటి హరి గారు, నాగవేణి గారు, మన 34వ వార్డు కౌన్సిలర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, 3వ వార్డు కౌన్సిలర్ గారు, 24వ వార్డు కౌన్సిలర్ గారు, మేమంతా కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ పార్కులోకి ఈ చేప పిల్లల్ని వదులుతూ జరుగుతుంది. ఈ దోమలు ఏది కూడా బయటికి రాకుండా, దోమ పిల్లలు పెట్టకుండా అవి నిర్వహణ చేస్తారంట. దాన్ని బాగా